ఇస్తామన్నమాట. అక్కడ టీచర్స్ కాబట్టి మీ బాధ్యతగా కొంతవరకు నిర్వర్తిస్తున్నారు. కానీ ఇంటి నుంచి కూడా ఆ ప్రేమ కావాలి కదా పిల్లలు. డెఫినెట్లీ కావాలి. ఒక మొక్క లాంటి వాళ్ళు చిన్న చిన్న మొక్క. ఆ మొక్కని మనం ఏ విధంగా నీరు పోసి ఒక రూట్ ని చూపిస్తే అది మానే ఎదుగుతుంది. ఆ ప్రేమ అనే ఆ నీరు గాని లేదంటే ఇది గాని వాళ్ళకు ఉండాలి. కానీ అది అన్ని ఫుల్ఫిల్ చేయలేకపోతున్నారు తల్లిదండ్రులు. ఎక్కడ అంత టైం ఉంది మేడం? అందరూ ఎంప్లాయీస్, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, డిఫరెంట్ ఎంప్లాయీస్ ఉన్నారనమాట. వాళ్ళ బిజీ షెడ్యూల్ వాళ్ళకి ఉంటుంది టైం ఇవ్వాలని చెప్పి. బట్ వాళ్ళకి ఏంటంటే సోర్సెస్ లేవన్నమాట. బట్ నాకు ఇంకొక చిన్న డౌట్ కూడా ఉందండి. ఇప్పుడు ఒక స్కూల్, ఇంటర్నేషనల్ స్కూల్ కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, పలానా స్కూల్లో పలానా ఇంత ఫీజులు కట్టి మేము చాలా గొప్ప ఎడ్యుకేషన్ ఇస్తున్నాము అనే తల్లిదండ్రులు చాలా మంది ఉన్నారు. కానీ వాళ్ళకి పిల్లలకి ఎంత ప్రేమనిస్తున్నాము, ఎన్ని మోరల్ వాల్యూస్, ఎథిక్స్ నేర్పిస్తున్నాము, ఎంతగా వాళ్ళతో టైం ఇస్తున్నాము పిల్లలతో అనే తల్లిదండ్రులు ఎంతమంది ఉంటారంటారు మీ అంచనా ప్రకారం? ఎందుకంటే అతి దగ్గరగా చూసేది పేరెంట్స్ ని, స్టూడెంట్స్ ని ఇద్దరిని దగ్గరగా చూసేసి ఏకైక క్యాండిడేట్స్ టీచర్స్, ప్రిన్సిపల్స్. సో దీనికి మీరేం చెప్తారు? అంటే వాళ్ళు అనుకోవటం ఏంటంటే మేడం, సపోజ్ సమ్మర్ క్యాంప్స్ లేకపోతే స్విమ్మింగ్ పూల్ అని చెప్పి ఇట్లా అమౌంట్ కట్టేస్తారనమాట. కరాటే అని చెప్పి హాలిడేస్ లో మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ సో ఎక్కువ వాళ్ళు పిల్లల్ని ఎక్కడికంటే వాళ్ళతో పాటు కలిసి వెళ్ళే టూర్ చాలా తక్కువ అన్నమాట. సో స్టూడెంట్ ని ఒక్కొక్కరిని మ్యూజిక్ అని చెప్పి, డాన్స్ అని చెప్పి, సమ్మర్ క్యాంప్ అని చెప్పి ఇలా పంపించేస్తూ ఉంటారు. సో మా పిల్లలు ఎంజాయ్ చేస్తారని. సో దెర్ ఈస్ నో ఆల్టర్నేట్. సో అందుకని చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారంటే సో వీళ్ళని బిజీగా పెట్టేస్తున్నారు పిల్లల్ని. మనం ఇన్క్లూడ్ అయ్యి మనం టైం ఇచ్చి వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేద్దాము, వాళ్ళని ఏదైనా ఫంక్షన్కి తీసుకొని వెళ్దాము, లేదంటే వాళ్ళని ఔటింగ్కి తీసుకొని వెళ్దాము, ఇంకెక్కడైనా ఊటీ, కొడైకెనాల్, లేదంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి కూల్ ప్లేసెస్, లేదంటే హిస్టారికల్ ప్లేసెస్, సో ఇలా తీసుకొని వెళ్దాము అని చెప్పి ప్లానింగ్ అనేది లేదనమాట. వాళ్ళకి కూడా థాట్స్ రావటం లేదు. మా పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు అది చాలు అని అనుకుంటున్నారు. కానీ వాస్తవానికి పేరెంట్తో పాటు ఉన్న ఎంజాయ్మెంట్ కంటే ఇది గొప్పది కాదు. రైట్, చాలా గొప్ప మాట చెప్పారు. ఎంతమంది పేరెంట్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు